మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో మరి దేవుడే ఈ మాటలు తీసుకొని ఈ కుని మెద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఊపిరిని జీవాన్ని దయచేసి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లారా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలను ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. చూడగలిగితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన సువార్త ప్రకటనలో ఒక మాట చెప్పాడు. దేవుని పిల్లారు, ఏంటి అంటే, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును రాయబడింది. ఇంతకీ హెచ్చించుకోవటం ఏంటి దేవుని పిల్లారా? తనను అన్నాడు అంటే తన పక్కనున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు అంద దేవుని పిల్లారా. తనను తానంటే నాకు నేనే, నీకు నువ్వే, నా అంత గొప్పోళ్ళు లేరు, నా అంత మంచోళ్ళు లేరు, అసలు నేను ఎంత గొప్పదాన్నే తెలుసా అని చెప్పేసి నాకు నేను ఘనతగా నన్ను నేను పొగుడుకోవటం, నన్ను నేను హెచ్చించుకోవటం, లేదా నిన్ను నువ్వు పొగుడుకోవడం, నిన్ను నువ్వు హెచ్చించుకోవటం అంటే మన ఘనత ఎలా ఉంటుందంటే దేవుని పిల్లారా, ఎదుటివారికి గుక్కుడు మంచినీళ్ళు ఏం, ఎదుటివారికి చేయి చాపి కొంచెం సహాయం చేయము. కనీసం కాకి వచ్చి మన ఇంటి ముందు వాళ్ళని కూడా ఎంగిలి చేత్తో ఉంటే దాన్ని ఇసరటానికి కూడా మనం ఇష్టపడము. ఎందుకు? ఎంగులు మెతుకులు రాలిపోతే తింటుందేమోనని. అలాంటి స్థితి మనం కలిగి ఉన్నప్పటికీ మనల్ని మనం గొప్పగా పొగుడుకోవడానికి, హెచ్చించుకోవడానికి దేవుని పిల్లరా వెనకాడం మనం. అందుకని దేవుడు అంటాడు, తనను తాను అంటే నాకు నేను, నీకు నువ్వు చెప్పుకుంటే అది చాలా ప్రమాదం. నువ్వు తగ్గింపబడతావు. ఎందుకు? నీ స్వభావం వేరుగా ఉంది, నువ్వు చెప్పే మాటలు వేరుగా ఉన్నాయి అని చెప్పి జీవగ్రంథంలో చెప్తుంది దేవుని పిల్లరా. కానీ నా గురించి నా పక్కనున్న వాళ్ళు చెప్పాలా, నా స్నేహితులు చెప్పాలా, నేనుండే సంఘం చెప్పాలా, నేనున్న ప్రాంతం నా గురించి చెప్పితే హెచ్చింపబడతాను అంటే నా ప్రాంతంలో వాళ్ళు నా గొప్పతనాన్ని గురించి చెప్పితే నేను హెచ్చింపబడతాను. కానీ నాకు నేను చెప్పితే నా ప్రాంతంలో వాళ్ళ ముందు, సంఘం ముందు, ప్రజల ముందు నన్ను నేను తగ్గించుకుంటాను అని చెప్తున్నాడు దేవుని పిల్లారా. కనుక నా మంచితనమును గురించి, నా గుణమును గురించి, నా ప్రవర్తన గురించి నా చుట్టుపక్కల వాళ్ళు నా గురించి చెప్పడం వల్ల నేను హెచ్చింపబడతాను. నా గురించి కానీ నేను చెప్పుకుంటే నువ్వు తగ్గింపబడతావని చెప్పేసి దేవుడి మాట చెప్తున్నాడు దేవుని పిల్లలు. కనుక నా స్వభావం గురించి నా భర్త చెప్పాలా, పిల్లలు చెప్పాలా, బంధువులు చెప్పాలా, చుట్టూ ఉన్న వాళ్ళు గారిని నా గురించి చెప్పగలిగితే దేవుని పిల్లరా నేను అన్ని విషయాల్లో ఎదుగుదల గొప్పదానుగా కనపడతాను. నేను ఏ మంచి నా లేకపోయినా నా గురించి నేను గొప్పగా అని చెప్పుకుంటే నువ్వు తగ్గింపబడతావు, జాగ్రత్త అని యేసుక్రీస్తు వారు చక్కటి బోధ మనకు చేశాడు దేవుని పిల్లరా. కనుక దీనిని బట్టి నేంటి నాకు ఒక సత్యక్రియ గుణం ఉంటే నేను చెప్పుకోకూడదు, నా చుట్టుపక్కల నా గౌరవాన్ని పెంచేవారుగా ఉండునట్లు ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లరా. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నైనా, నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అవును నైనా, ఈ దినం మాకుతో తండ్రి ఒక విలువైన మాట తండ్రి నువ్వు చెప్పున్నావయ్యా. ఇదిగో మేము ఇతరులకు పెట్టే స్వభావం లేదయ్యా, ఇచ్చే స్వభావం లేదు, ఇతరులతో మంచిగా ఉండే స్వభావం లేదు, మంచిగా బ్రతికే స్వభావం మేము లేకపోయినప్పటికీ తండ్రి మా గురించి మేము గొప్ప చెప్పుకుంటున్నప్పుడు ఎదుటివారు మమ్మల్ని చూసి అసహించుకొని తండ్రి మా స్థితి తగ్గిపోయింది అని చెప్పావయ్యా. మా దగ్గర ఉన్న గుణాలను బట్టి, ఆలోచనలు బట్టి మా చుట్టూ ఉన్నవారు అందరూ కూడా పొగిడినప్పుడు నైనా వారు అందరూ కూడా నా తండ్రి నైనా ఇదిగో మా గురించి తండ్రి మంచిగా మాట్లాడుకున్నప్పుడు మేము హెచ్చింపబడతామని మాటల ద్వారా మాకు తెలియచేసావు తండ్రి. అవునునైనా మమ్మల్ని మేము గొప్ప చేసుకొని తగ్గించుకుండే వారిమై ఉన్నావా? మా చుట్టూవారు చెప్పిన వారు దాన్ని బట్టి హెచ్చింపబడే వారిగా ఉన్నామనని ఈ మాటలను బట్టి నైనా మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశోధన చేసుకునే భాగ్యం మేము అడుగుతున్నామునైనా. నిజంగా సత్యక్రియలు చేసే గుణమే లేకనైనా, ఆలోచన లేక నేను అది చేస్తాను ఇది చేస్తానని నా గొప్పలు చెప్పుకొని తనను తాను తగ్గించుకునే స్థితిలో ఇలాంటి నీ బిడ్డలు ఎవరైనా ఉంటే అట్టి వారికి నైనా బుద్ధిని, జ్ఞానం, వివేకం అనుగ్రహించమని అడుగుతూనైనా ఇదిగో తండ్రి నైనా ఎవరో లేక పట్టించుకునేవారు లేకనైనా పేద స్థితిలో తినటానికి తండ్రి నైనా ఉండటానికి లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారు. అట్టి బిడ్డలు మీరు కనికరించి వాళ్ళని హెచ్చించండి నైనా, వారికి సహాయం చేయతండి నైనా, వారికి ధనం, సమృద్ధి, ఆరోగ్యం దయచేసి నీ బిడ్డల ద్వారా మీరు మహిమ పొందమని
మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.